వాక్యము చదువుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు నాయనా బిడ్డలని నిలబెట్టుకొని చక్కని పాటలు పాడడానికి స్వరాన్ని ఇచ్చి ఉన్నావు దేవా. ఇంకా బిడ్డలను బలపరచండి దేవా. దైవ ఆరాధనలో పాలు పొందిన బిడ్డలందరినీ, వాక్యం చదివిన వారిని దేవా, మరి మా ప్రభా నాయన క్రమాలు జరిగించిన వారిని దేవ అందరినీ ఆత్మతో నింపి దీవించి వర్ధలు చేయము నాయన. ప్రార్థన చేసిన బిడ్డలను కూడా దీవించము. ఇంకా ఎక్కువ పనుల్లో ఉన్నప్పుడే ఎక్కువ ప్రార్థన చేయవలనని నీవిచ్చిన వాగ్దానమును బట్టి ప్రభా నెరవేర్పు అనుగ్రహించండి. ప్రార్థన చేసిన బిడ్డలు దీవించండి నాయన. చివరిగా కొద్ది సమయము వాక్యం ధ్యానం చేసుకోవడానికి చదువుకొని ఉన్నాము దేవా. బలహీనులము, అయోగ్యుడను, తండ్రి అనటానికైనా తగిన వాడను. నన్ను మరుగుపరిచి ఈ వాక్యము ద్వారా మీరు మాట్లాడి దేవా నీ పరిశుద్ధాత్మ సహాయం అందించమని దీవించమని నీ హస్తానికి సమర్పించుకుంటూ యేసు నామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. వాక్యము ద్వారా ప్రభువు మిమ్ములను బలపరిచి ఆత్మతో నింపి దీవించును గాక. ఆమేన్. కూర్చుందాం. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులైన వారికి నేర్పించిన ప్రార్థన ఇది గనక పుస్తకాలు తీసుకోకుండా, అమ్మా ఇటు నా వైపుగా చూడండి, అందరు పుస్తకాలు తీసుకోకుండా కింద పెట్టండి. పరలోక ప్రార్థన చెప్పండి. అమ్మా రాదా చెప్పండి మరి అందరు కలిసి. ఆమేన్. ఈ ప్రార్థనలో 5 అంశాలు ఉంటాయి కనుక ఈ ప్రార్థన మనం ప్రతిసారి ముగింపులో ఈ ప్రార్థన చేసుకునే ఏం చేస్తాం? ఈ ప్రార్థన చేసుకునే ముగింపు చేస్తాం. అంటే మనం చేసే ప్రార్థనలో ఎంతో కొంత ఎక్కడో చోట పొరపాట్లు దొర్లుతాయి గనక ఆ పొరపాట్లు కాక ప్రభువు చెప్పిన ప్రార్థన చేసుకునే మనం ముగిస్తాం. అలాగే మరి ఏ ప్రార్థన ఎవరికి ప్రార్థన చేయటం రాదు అని అనుకునేవారు కూడా పరలోక ప్రార్థన చేసుకుంటారు గనక చాలా మరి ఉత్తమమైన మంచి ప్రార్థన అన్నమాట. గనక ఈ 11వ వచనములో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయు, ఇది మొదటి భాగం. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన ఎలా చేయాలో తెలియదు. ప్రార్థన చేయటానికి దేవునికి దగ్గర అవ్వాలంటే ఏం చేయాలి గనక దగ్గరైనటువంటి మనము దేవుడితో ఎలా మాట్లాడాలి ఆ విషయమును గురించి ఈ అధ్యాయములో ప్రభువు చాలా చక్కని విషయాలు తెలియజేసరి గనక ఆ చక్కని విషయాలలో గనక మీరు ఎలాగూ 9వ వచనములో కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. ఇది చివర. అంటే మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. పరలోకములో దేవుడు స్పష్టముగా స్వయముగా శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థన నేర్పించారు.
ఆ ప్రార్థన వారు నేర్చుకొని, ప్రభువు చెప్పగా నేర్చుకొని గొప్ప మరి అద్భుత కార్యములు చేసిన వారు అయ్యారు. ఈ అనుదిన ఆహారం అంటే ఏంటి అమ్మ? అనుదిన ఆహారం అంటే ఏంటి? రాత్రి పడుకుంటాము, పొద్దున్న లెగ్గానే ఏం చేస్తాం చెప్పండి? పొద్దున్న లెగ్గానే ప్రార్థన చేస్తారా, లేకపోతే లెగ్గానే కాఫీ టీ? పొద్దున్న లెగ్గానే కాఫీ టీ తాగేసిన తర్వాత నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేస్తా, వెళ్ళేటప్పుడు ప్రార్థన చేస్తా. ఇది అనుదిన ఆహారం కాదు. అనుదిన ఆహారం అంటే ప్రతిరోజు సాయంకాలము సన్నిధి కూటము అనగా కుటుంబ ప్రార్థన చేయటం ఒక ఆనవాయితీ లేక అలవాటు ప్రార్థన గనక వాక్యము చదివి వాక్యానుసారముగా జీవించడము, దేవుని గుడికి వెళ్ళడము, దేవుని చిత్త ప్రకారంగా నడుచుకోవటం, ఇవన్నీ కూడా ఆజ్ఞలు, దేవుడిచ్చిన ఆజ్ఞలు. గనక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అనే మాట, దేవుడు మనకి చాలా ఆహార పదార్థాలు దేవుడు మనకు అనుగ్రహించారు. ఏంటి అంటే మరి గాలి, నీరు, గనక భూమి మీద ఉన్న పంచభూతములు ఇవన్నీ కూడా మరి దేవుడు మానవుని కోసమే దేవుడు ఏర్పాటు చేశాడు. గనక దేవుని ఏర్పాటు చొప్పున మరి దేవుడు వారికి కావలసిన దైవ లక్షణములు గనక మంచి లక్షణాలు, ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు. ఇవన్నీ దేవుడు ఇచ్చాడు. గనక మనం ధ్యానం చేసుకోవడానికి ఇవన్నీ దేవుని లక్షణాలు కూడా మనకి ఏమై ఉన్నవంటే ఒక ఆహారం లాంటివే. లక్షణాలు కూడా ఆహారం లాంటివే. దైవ లక్షణాలు ధ్యానం చేసుకోవటం వలన మనలో ఉన్న దుర్గుణాలు పోయి ఏమొస్తాయి? దేవుని గుణాలు మనలోనికి వస్తాయి. కాబట్టి ఈ దైవ లక్షణములు ధ్యానించుకోవడం ద్వారా మన హృదయానికి ఏమొస్తుంది అంటే సంతోషం వస్తుంది, సమాధానం వస్తుంది, పరిశుద్ధత కలిగి ఉండేలాగున ఈ ఆజ్ఞలన్నీ కూడా మనము గ్రహించాలి. ఈ దైవ లక్షణములు మనకు దేవుడిచ్చిన ఆహారము లాంటివి. ఎంత ధ్యానం చేసినా ఆ లక్షణాలు పెరుగుతూనే ఉంటాయి. తరగు ఎప్పటికీ తరగు, పెరుగుతూనే ఉంటాయి. వాక్యము కూడా చూడండి, ఎన్ని సంవత్సరాలు చదివినా వాక్యం అలాగే ఉంటుంది. ఆ చదివేవారు, వాక్యాన్ని బైబిల్ చదివేవారు, మరి వాక్యము నేర్చుకునేవారు చదువుతూ ఉంటారు, వింటూ ఉంటారు, కానీ అలా వారు సాగి వెళ్ళిపోతూనే ఉంటారు. వాక్యం మాత్రము ఏమవ్వదు, ఎక్కడికి పోదు. గనక అది అలాగే ఉంటుంది. అలాగే వాక్యము హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. ఎలాగా? హృదయం అనే పలక మీద వాక్యాన్ని రాసుకున్నప్పుడు బాగా ధ్యానం చేయగలం. గనక వాక్యము మరి ఆహారము లాంటిది. వాక్యము ఆహారము లాంటిది. ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి చూడండి. పండ్లు ఉన్నాయి. గనక అలాగే మరి పదార్థములలో చాలా రకాలైన పండ్లు ఉన్నాయి. అవన్నీ కూడా మనుషులకు ఆహారమే. గనక దేవుని వాక్యము స్పష్టంగా కొన్ని మరి వాటికి పోల్చబడి ఉంది. ఏంటంటే ఒకటి జుంటె తేనె వంటిది వాక్యము. చెప్పండి, జుంటె తేనె వంటిది వాక్యము. రెండవది అమ్మా, వాక్యము జుంటె తేనె వంటిది. రెండవది పాల వంటిది. ఏమైంది? పాల వంటిది. మూడవది ఏమై ఉంది? మంచి ఆహారము. మంచి ఆహారం అంటే కలుషితము లేనటువంటి ఆహారము, శ్రేష్టమైనటువంటి ఆహారము వాక్యాహారం. మూడవది దేవుని వాక్యం ఎలాంటిదంటే సుత్తె లాంటిది. సుత్తె లాంటిది. గనక నాలుగవది దేవుని వాక్యం ఏదంటే నిప్పు లాంటిది. ఎలాంటిది? నిప్పు లాంటిది. గనక దేవుని వాక్యము చాలా రకరకాలుగా మరి విభజన చేసి ధ్యానం చేసినప్పుడు తేనె ఎంత తీయగా ఉంటుందో, గనక పాలు ఎంత తెల్లగా ఉంటాయో, మరి ఆ వాక్యాన్ని కూడా అంత పవిత్రమైనటువంటి వాటికి పోల్చి దేవుని వాక్యము పాల వంటిది, తేనె వంటిది,
ఇలాగ కొన్ని వస్తు సముదాయములను చూపించి వాక్యాన్ని ఇలా ఉంటుంది అని చెప్పారు. గనక మరి తేనె మన భూలోకములోనే, పాలు ఇక్కడే. గనక ఇలా మంచి మంచివన్నీ కూడా మన ముందే మనకి తెలిసినటువంటి వస్తువులే, ఇవన్నీ మంచివే. గనక వాటన్నిటినీ కూడా పోలిస్తే ఒక చోట రాశిగా వేస్తే మరి దేవుని వాక్యము మంచి గోధుమ గింజ, దేవుని వాక్యము మంచి గోధుమ గింజ, మంచి పదార్థం అన్నమాట. ఇక గోధుమ గింజ లాంటి మంచి ఆహారము గనక మంచి విత్తనము ఎక్కడా మనకి కనిపించదు. కాబట్టి ఎన్ని భూలోకములో ఎన్ని పదార్థాలు ఉన్నా గనక దేవుని దగ్గర దొరికే మరి సంతుష్టికరమైనటువంటి ఆహారం ఎక్కడా దొరకదు. గనక ఈ ఆహారం ఎక్కడ దొరుకుతుందంటే ప్రభు దగ్గరే దొరుకుద్ది. గనక ప్రభు మాత్రమే మనకి ఈ ఆహారమును అందిస్తారు. గనక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఈ అనుదిన ఆహారము రోజు మనం కష్టపడి, రోజు మనం సంపాదించి గనక వ్యవసాయమా వ్యాపారమా వీటిలో సంపాదించినటువంటి ద్రవ్యాన్ని మరి వాటిని ఇచ్చి కొంత ధాన్యాన్ని ఆ పదార్థాలను కొనుక్కొని తింటున్నాం. గనక ఇది రోజు తినే ఆహారము, గనక రోజు తినే ఆహారము. ఈ రోజు తినే ఆహారము ఎలాగైతే ఉందో అలాగే ఇది రోజు కూడా మా అనుదిన ఆహారము. గనక మనుషులకే కాదు కానీ దేవుడు పక్షులకు, పశువాదులకు, జీవరాశులకు, చేపలకి అన్నిటికీ కూడా ప్రతిరోజు కూడా దేవుడు అనుదిన ఆహారం పెడుతున్నాడు. గనక ఆహారం ఉండటం వల్లనే అవి జీవించగలుగుతూ ఉన్నాయి. ఆ వాటికి కూడా దాహం ఉంటుంది. గనక ఆ దాహం తాగి అవి కూడా బతుకుతాయి. అలాగే వాటికంటే మనుషులు శ్రేష్టమైన వారు కాబట్టి ఈ భూ సంబంధమైనటువంటి ఆహారమును ఎలాగ సంపాదించుకుంటే కష్టపడితే దొరుకుద్దో, ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆహారము మనము కొంత కష్టపడితేనే దొరుకుద్ది ఈ ఆహారం. గనక మనము కొంత శ్రమ పడితేనే దొరుకుద్ది ఈ ఆహారము. గనక ఎవరికి? ఆయనను వెంబడించిన వారికి ఈ ఆహారము, ఆయనను దేవుడని ఒప్పుకున్న వారికి ఈ ఆహారము, ఆయన గొప్పవాడని పరిశుద్ధుడని ఒప్పుకున్నటువంటి వారికి ఈ ఆహారము. ఈరోజు మనము ఇహ సంబంధమైన ఈ ఆహారము ఎలాగైతే తింటున్నామో, గనక ఎలాగైతే మనము పానం చేస్తున్నామో అలాగే దేవుని సన్నిధిలో కూడా మనము దేవుడిచ్చినటువంటి ఆహారము అందుకొనవలసిన వారమై ఉన్నాం. గనక ఆ ఆహారం చాలా శ్రేష్టమైనది, చాలా గొప్పది. గనక ఆ ఆహారం ఎవరిస్తారంటే సాక్షాత్తు పరమ మరి దేవుడైనటువంటి ఆయన యాజకుడిగా వచ్చి ఆయన ఏం చేశాడు? ఈ ఆహారము పంచిపెడుతున్నాడు, ఆ ఆహారము ఆశీర్వాదిస్తున్నాడు. ఆ ఆహారం ఎవరెవరికి ఈ ఆహారానికి అర్హులో, ఎవరెవరి ఆహారానికి తినటానికి వారికి మరి వారి వారి విశ్వాసమునకు తగినట్లుగా వారికి ఆహారం ఇస్తాడు. అనుదిన ఆహారము ఎలాగైతే మనం రోజు అనుభవంలోనికి వస్తుందో తీసుకుంటామో, రోజుకి 3 పూటలు ఇంకా ఎగస్ట్రాగా దొరికితే ఇంకా ఎగస్ట్రాగా ఈ ఆహారము శరీరము జీవించడానికి శరీర బలము కోసం, ఆ శరీరానికి అవయవాలు ఉన్నట్లుగానే మన యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితిలో కూడా ఏమున్నవి? అవయవాలు ఉన్నవి. గనక ఈ అవయవాలు ఎవరంటే మన అందరము, ఒక్కొక్కరు ఒక అవయవము, అందరము కలిసి ఒక దేహములో అవయవాల్లాగా. ఆ దేహము ఎవరంటే యేసుప్రభు వారు. ఆయన దేహములో నుండి వచ్చినటువంటి మనందరము అవయవాలము ఒకటే. ఇప్పుడు మనందరికీ ఒకటే గ్రంథము, ఒకటే వాక్యము, ఒక్కటే ఆహారము, ఒక్కటే పానము. చెప్పండి, ఒకటే ఆహారము, ఒకటే పానము, ఒకటే జీవము, ఒకటే రక్షణ. ఇలాగున దేవుని బైబిల్లో రాయబడినట్లుగా ఒకటే, రెండవది లేదు.
ఒకటే, రెండవది లేదు. గనక ఇలాగా వాక్యమును బట్టి మనము అనుదినాహారము భుజించాలి. ఎలా భుజించాలి చెప్పండి? ఎలా భుజించాలి? మోకరించి కండ్లు మూసుకొని ప్రార్థనలోనికి వెళ్ళాలి, ప్రార్థన చేయాలి. గనక అందరి కొరకు ప్రార్థన చేయాలి, ఇంటి వారి కొరకు ప్రార్థన చేయాలి, పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. మనకు తెలిసిన అందరి కొరకు, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, శత్రువులు, నాయకులు, పాలకులు, దేశంలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసినప్పుడు వచ్చే సంతోషం ఉంటుంది చూసారా, అది ఆహారం, అది ఆహారము. గనక వాక్యాన్ని చదవటం వలన వచ్చేటువంటి మరి సంతోషము, బలము గనక మహా గొప్పది. వాక్యము చదవటం వలన వచ్చే బలము, వాక్యం వినటం వలన వచ్చే మరి సంతోషము మహా గొప్పదై ఉన్నది. గనక ఇలాగ చూస్తే మరి వాక్యము ఎలాంటిదంటండి? దావీదు భక్తుడు అంటున్నాడు, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనములో ఏమని? గనక ఎక్కడ ఎవరు ధన్యులు? అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. గనక వాక్యములు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. గనక వాక్యము మన దగ్గరికి, మన చేతుల్లోనికి వచ్చింది కాబట్టి వాక్యము చదువుతున్నాను ఈ వేళ అంటే దేవుడు నాకు ఇచ్చిన కృప. వాక్యము చదువుతున్నాము ఈ వేళ దేవుడు ఈ దినాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఏ రోజుకి ఆ రోజే, 2 రోజులకోసారి, 3 రోజులకోసారి, వారానికోసారి చదివితే అది అనుదిన ఆహారము కాదు. గనక లేవగానే దేవునికి నమస్కారం చేయాలి, ప్రార్థన చేయాలి. గనక బైబిల్ గ్రంథం చదవాలి. అలా చేసినప్పుడు యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దివారాత్రము వాక్యం ఇచ్చినందుకు దివారాత్రము కూడా ఏమొస్తుంది? దానిని ధ్యానము చేయటం వలన ఏమొస్తుంది? ధన్యత. గనక ధర్మశాస్త్రమునందు ఆనందించు వారికి ధన్యత, మరి దివారాత్రము దానిని ధ్యానించువారు ధన్యులు. గనక ధన్యులు. కొత్తగా పెళ్ళైన వారు ఉన్నారనుకోండి, కొత్తగా పెళ్ళైన 2 భార్య భర్తలు ఉన్నారనుకోండి, వాళ్ళకి పొద్దు మునిగిందా పొద్దు పొడిచిందా తెలియదు. తెలుస్తుందా అమ్మా? తెలుస్తుందా? తెలీదు. బైబిల్ చదివేవారు కూడా ఎలా ఉండాలా? ఎంత సమయం అయ్యింది, ఏ సమయం అయ్యింది, ఎంత అయింది అని సమయము గుర్తు తెలియకుండా బైబిల్ చదవాలి. గనక అలా బైబిల్ చదివితే, అలాగ ధ్యానము చేస్తే నువ్వు ధన్యుడు, నువ్వు ధన్యురాలు. గనక బైబిల్ చదవటం వల్ల వచ్చే ఆనందం, బైబిల్ చదవటం వలన వచ్చే సంతోషం, బైబిల్ చదవటం వలన మనకు దొరికే ఆనందం చాలా గొప్ప. దేవునితో మాట్లాడినట్టు బైబిల్ చదివితే. ఎవరితో మాట్లాడినట్టు? దేవునితో మాట్లాడినట్టు. గనక మరి 3వ వచనములో అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును. గనక అతడు నీటి కాలువల. గనక సామాన్యంగా చూస్తే ఏ మొక్క అయినా నీటి యోరన నాటబడితే ఏం చేస్తుంది? ప్రతిరోజు ఆ నీటి వాసన పీల్చుకొని ఈ చెట్టు రోజు రోజుకి కూడా ఏం చేస్తుంది? మరి ఫలిస్తుంది, చిగిరి పెడుతుంది, ఆకులు పెద్ద వేస్తుంది, కొమ్మలు పెద్ద వేస్తాయి. గనక కాలం వచ్చినప్పుడు ఏం చేస్తుంది? కాలం వచ్చినప్పుడు ఆకు వాడకుండా ఎప్పుడు ఈ కాలము వచ్చినప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో నీళ్ళు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ నీళ్లు లేని సందర్భములోనైనా ఆకు వాడక. గనక అప్పుడు చెట్టు ఏమైంది అంటే బలం వచ్చింది. గనక చెట్టు మొదలు పెద్దదయ్యింది. గనక పెద్దదవటం వల్ల ఏర్లు భూమిలోనికి పాతుకొని సాగి వెళ్ళటం వలన గనక ఆ భూమిలో ఉన్న సారాన్ని అందుకొని నీరు లేకపోయినా ఆకు వాడకుండా ఎప్పుడూ కూడా ఫలమిచ్చే చెట్టు. గనక ఫలమిచ్చే చెట్టు ఎలాగున ఫలిస్తుందో
దేవుని వాక్యమును అనుసరించేవారు ఫలమిచ్చే చెట్టు వలె ఉండాలి. గనక దినదినము దేవుని వాక్యము చదువుటలో వృద్ధి అయ్యేవారు ఉండాలి. గనక వృద్ధి పొందేవారు ఉండాలి. గనక అలా ఎవరు బైబిల్ చదువుతారో వారిని దేవుడు ఘనముగా చదవటానికి ఏం చేస్తారు? వారికి చదివే ఆత్మనిస్తారు. గనక వారు ధన్యులు. గనక అతడు చేయునదంతయు సఫలమగును. ఇప్పుడు ఈ తలంపులన్నిటిని బట్టి, గనక ఈ ఆజ్ఞలన్నిటిని బట్టి నువ్వేం ప్రార్థన చేస్తావో, నువ్వేం పని చేయాలనుకుంటున్నావో, గనక నీ అనుభవాన్ని బట్టి, దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి ఏం చేయాలనుకుంటే అది దేవుడు ఏం చేస్తాడంట అండి? ఏం చేస్తాడు? సఫలము. పైకి వెళ్ళిపోతున్నారు. గనక దేవుడు సఫలం చేయాలంటే ఏం చేయాలా? నేను ప్రతి భారాన్ని కూడా దేవుడి మీద వేయాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనములో ఉంటుంది. ఏమని? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు సఫలమగును. ఏంటది? ఏ భారమైనా సరే, ధన భారమా, గనక ఆరోగ్య భారమా, శత్రు భారమా, గనక రుణాల భారమా, లేక ఏ భారమున్నా సరే, నీ పనులు, నీకున్న భారం అంతటిని కూడా తీసి ఆయన మీద నీ పనుల భారం ఆయన మీద ఉంచము, ఆయన మీద అయ్యి. గనక అప్పుడేమవుద్ది? అప్పుడు నీ ఉద్దేశములు, నువ్వేమని ఉద్దేశించుకుంటున్నావో, లోపల నువ్వేమని తలంచుకుంటున్నావో, గనక నువ్వేమని ఉద్దేశాలు కలిగి ఉన్నావో, నీ పని భారాన్ని అంతటిని దేవుడికి అప్పగిస్తే నీ తలంపులన్నిటిని ఏం చేస్తాడు ఆయన? నీ ఉద్దేశములో నెరవేర్పు ఇస్తాడు. గనక ఇది ఒక ఆహారము లాంటిది. బైబిల్ చదవటం వలన వచ్చినటువంటి, పొందుతున్నటువంటి మేలులై ఉన్నవి. గనక దేవుని వాక్యము ఎలాంటిది? దేవుని వాక్యం ఎలాంటిది? ఆహారము లాంటిది. మంచి ఆహారము, కలుషితము లేని ఆహారము. గనక అంత శ్రేష్టమైనటువంటి ఆహారం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయములో ఇలాగ రాయబడి ఉంటుంది. ఆ యొక్క అధ్యాయములో చూస్తే 3వ అధ్యాయము చదువుదా మొదటి నుంచి. మరియు ఆయన నాతో ఎలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనపడిన దానిని భక్షించము. ఉండండి ఇక్కడ. అమ్మ, ఏముంది మీ చేతుల్లో? ఏం కనపడుతుంది? ఏం కనపడుతుంది? వాక్యము. కాబట్టి దేవుడు ఈ యెహెజ్కేలుతో ఏమంటున్నాడు? మరియు ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనపడిన దానిని భక్షించుము. గనక భక్షించుము అంటే మరి ఆ కనపడినటువంటి వాక్యాన్ని ఏం చెప్తే బాగా నలగ చదివేయి, బాగా చదువుకో. బాగా నలగ చదివితే గనక ఆ నలగ చదివినటువంటి ఆ అనుభవం ఏం చేస్తుంది? మనిషిని బలపరుస్తుంది. చిన్న బిడ్డలకి మరి ఇప్పుడైతే అన్ని సిరప్లు వచ్చేసినాయి. దగ్గుకో సిరప్, పడిశంకో సిరప్, ఇలాగ అన్ని సిరప్లు వచ్చినాయి. ఎంతకుముందు పాతన బందిన కాలంలో బిడ్డలకి జ్వరం వచ్చింది, జబ్బు వచ్చింది అనుకోండి, ఏం చేసేవారు? అట్లా ఏం చేసేవారు? ఏదో ఒక కషాయం తీసుకొచ్చి బాగా మరగబెట్టి, చేదుగా ఉంటుంది కాబట్టి ముక్కు పట్టుకొని తల పైకెత్తి గబక్కన నోట్లో పోసేయాలి. ఏంటది? వాడు జబ్బు తగ్గుతుంది, వాడికి ఆరోగ్యం వస్తుంది అని వాడికి తెలీదు. కాబట్టి పెద్దవారైన బిడ్డలు ఏం చేసేవారు? ఈ యొక్క ఆహారము, ఈ పదార్థము తయారు చేసి అలా గబక్కన మరి నోట్లో వేస్తే, గబక్కన మింగేస్తే ఆ పదార్థము, నీళ్ళ లాంటి పదార్థము వారి శరీరము మరి అంతటినీ కూడా ఏం చేసింది? బాగు చేసింది. గనక లోపలికి వెళ్ళి పేగుల్లో ఉన్నటువంటి ఆ యొక్క మరి ఆ చెడు అంతటినీ కూడా జీర్ణశక్తి ఇచ్చి
మరి పైనుంచి వెళ్ళిన ఈ స్వరాన్ని గనక శరీరములో ఉన్న అవయవాలన్నిటినీ కూడా ఏం చేసిందంటే బాగా చేసింది. ఆ కషాయం అలా తాగితే ఆరోగ్యము గనక మరి బైబిల్ కషాయం లాంటిది అంటారా? చెప్పండి, కషాయం లాంటిదా? కషాయం లాంటిదేనా? అవునా కదా? దావీదు గారు అంటున్నారు ఏమని? నీ వాక్కు చేత నన్ను బాగుపరచుమని. వాక్యం ఏంటది? ఔషధము లాంటిది, ఔషధము లాంటిది వాక్యం. గనక బాగా మనసు పెట్టి చదివితే గనక దేవుడు తక్షణమే స్వస్థిస్తాడు. గనక ఎప్పుడు బాగా మరి దేవుని మా వాక్యం మీద దృష్టి పెడతాము అప్పుడు బాగా దేవుడు సెలవిస్తాడు. కింద భాగము గ్రంథమును, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. చూడండి, అనుభవం ఉంటేనే అనుభవం లేని వారికి అనుభవము చెప్పగలం. అనుభవం లేకుండా అనుభవం లేని వారి దగ్గరికి వెళ్ళి చెబితే వారికి ఏం కాదు, వీడికి అర్థం కానిప్పుడు వాడికి ఏం అర్థమవుతుంది? అర్థం కాదు. కాబట్టి ముందర ఏం చేయాలా? బైబిల్ చదవాలి, బాగా నేర్చుకోవాలి, బాగా ఎలా బోధించాలి నేర్చుకోవాలి, ఎలా మాట్లాడాలి నేర్చుకోవాలి. దాన్ని ఏం చేయాలా? ఎరగ చదవాలి, నలగ చదవాలి. ఆ నలగ చదివినటువంటి ఆ అనుభవం ఏం చేస్తుంది? హృదయములో దేవుడు భద్రపరుస్తాడు. ఆ భద్రపరిచిన వాక్యాన్ని తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలీయులకు ఏం చేయమన్నాడు? వారికి ప్రకటన చేయము. గనక మరి దిగితేనే ఏం తెలుస్తుంది? లోతు తెలుస్తుంది. తింటే ఏమి తెలుస్తుంది? దిగారా? ఎక్కడ దిగారు? కాలువలోనా? ఎక్కడ దిగారు చెప్ప? కాలువలో దిగారా? నదుల్లో దిగారా? గనక కాలంలో దిగినంత మాత్రాన ప్రయోజనం ఏమి లేదు. నదుల్లోకి వెళ్ళి మునిగినంత మాత్రాన ప్రయోజనం ఏమి లేదు. ఏం ప్రయోజనము? దేవుని వాక్యము బాగా చదివి చదివి నలగ చదివి దానిని హృదయములో భద్రపరుచుకుంటే అది నిన్ను ఎంతవరకైనా తీసుకెళ్తుంది, అది నిన్ను ఎంతవరకైనా నడిపిస్తుంది, అది నిన్ను ఎంత బలపరచాలో అంత బలపరుస్తుంది. గనక కొంతమంది ఇష్టం లేని వారు కూడా బైబిల్ చదివిన వారు ఉన్నారు. కొంతమంది ఇష్టం లేని వారు, ఇది మా గ్రంథం కాదులే, ఏదో పుస్తకం కాబట్టి చదువుతామని చదువుకున్నవారు, నేనే గొప్ప విద్యావంతుణ్ణి కాబట్టి నేను ఎంతసేపు వాక్యాన్ని చదివి పక్కన పాడేసేస్తాను, బైబిలే పెద్ద లెక్కేంటి మనకి. అబ్బే, ఇలాగన నలగ చదివేసి పక్కన పడేద్దామని చదువు మొదలుపెట్టిన వారిని చదివే కొలది ఏం చేసింది? వారినే నలగ తీసింది. ఆ చదివే కొలది ఏం చేసింది? వారినే నలగ తీసింది. వారిలో ఉన్న తప్పులు నువ్వు తప్పు చేసేవరా, వాక్యాన్ని అలాగ నువ్వు నలగ తీస్తావని వాక్యం చదివే కొలది వారిలో ఉన్న తప్పిదాలన్నీ, వారిలో ఉన్న పొరపాట్లన్నీ కూడా మరి చూపించడం వలన చదివి 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 చివరికి ఏం ఒప్పుకుంటున్నారు? యేసయ్య దేవుడు. ఏం ఒప్పుకుంటున్నారు? యేసు దేవుడు, ఆయన పాపాలు క్షమించే దేవుడు, ఆయన పాపాన్ని తీసివేసే దేవుడు. ఎలాగున అలాగ చదివి 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 దేవుని తట్టు తిరిగి సాక్షులైన వారు కలరు. దేవుని తట్టు తిరిగి వాక్యాన్ని చదువుకొని ఇతరులకి నేర్పేవారు కలరు, బోధించేవారు కలరు. ఇది శ్రేష్టమైనటువంటి ఆహారము. 2వ వచనము, నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించారు. ఎవరు తినిపించారంట? అమ్మ, ఎవరు తినిపించారు? చేతులున్న చిన్న బిడ్డలు తినలేరు కనుక పెద్దవారు ఏం చేస్తారు? తినగలిగిన ఆహారము. మాంసం ముక్కలు పెట్టారనుకో తింటారా? పెద్ద పెద్ద బలమైన ఆహారం పెడితే తినరు. తినిపిస్తే బిడ్డకి ఆరోగ్యం కాదు. కాబట్టి తినగలిగిన ఆహారమే, ఆ బిడ్డ వయసుకి సరిపోయే ఆహారము పెడితేనే ఆ ఆహారము తిని దినదినము కూడా బిడ్డ ఎదుగుదల. కాబట్టి మరి అవయవాలు పెద్దవి అవుతాయి. అలాగే మరి యెహెజ్కేలు గారు పెద్దవాడ చిన్నవాడ? చెప్పండి, మాట్లాడట్లేదు. యెహెజ్కేలు పెద్దవాడ చిన్నవాడ? మాట్లాడట్లేదు, ఒకరే మాట్లాడుతుంది. యెహెజ్కేలు పెద్దవాడ చిన్నవాడ? ఏం చెప్తున్నాను నాకు అర్థం కావట్లేదు, ఏం వింటున్నాను మీకు అర్థం కావట్లేదు. యెహెజ్కేలు వయసు ఎంత ఉంటుంది? 60-70 సంవత్సరాలు ఉంటాయి. 60-70 సంవత్సరాలున్న గనక ఎంత అనుభవం కలిగి ఈ వాక్యాన్ని
దేవుడు చెప్పగా రాసుకునగలిగాడు, దేవుడు చెప్పగా మాటలన్నీ విన్నాడు. దేవుడు వచ్చి హెజ్కేలుని నువ్వు నోరు తెరి అన్నాడట. బాగా వాక్యం వినాలంటే ఎలాగింటారు చెప్పండి? నోరు తెరిచి అలా విచిత్రంగా విశేషంగా నోరు తెరిచి బాగా తీవ్రంగా ఆలోచిస్తూ వింటారన్నమాట. నోరు మూసుకుని చెవులు చేతులు కాళ్ళు గిల్లుకునేవారు వినరు. అంటే యెహెజ్కేలు గారికి దేవుడు నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు ఏం చేశాడు? నీకు దేవుడిచ్చిన నోరు తెరిచి ఆ పెదాలతోటి ఆ నోరుతోటి ఇచ్చిన స్వరంతో వాక్యం చదివితే ఆ వాక్యాన్ని దేవుడు తీసుకెళ్ళి లోపల హృదయంలో ఏం చేస్తాడు? భద్రపరుస్తాడు. భద్రపరిచి గనక వృత్తిలోనికి నడిపిస్తాడు. నోరు ఉంది కానీ నన్ను మాట్లాడితే బాగోదు, చెవులు ఉన్నాయి కానీ వినవలసినవి వినాలి కానీ వినకూడని వినకూడదు. అలాగా దేవుడు ఈ యెహెజ్కేలు గారికి చెప్పింది ఏంటంటే వినటం. ఒకటి యెహెజ్కేలు గారు నేర్చుకున్నది దేవుడు చెప్పింది వినటం, అలా దేవుడు చెప్పింది చేయటం, దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళటం, దేవుడు చెప్పినప్పుడు ప్రార్థన చేయటం, ఇవే నేర్చుకున్నాడు. కాబట్టి వాక్యం వినేవారు కూడా ఏమి నేర్చుకోవాలి అంటే గనక దేవుని వాక్యము మనం యథార్థముగా ఎప్పుడైతే వింటామో లోపల మన అంతరంగం తెరబడినప్పుడు ఆ లోపలికి వెళ్ళి వాక్యం ఏం చేస్తుంది? పనిచేస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? కొన్ని మింగే మాత్రాలు ఉన్నాయి, మింగితే తగ్గుతుంది. కొన్ని రాసుకునే పదార్థాలు ఉన్నాయి, రాసుకుంటే తగ్గుతుంది. జండి బాం విక్స్ ఎక్కడ రాసుకోవాలి? ముక్కలు పెట్టుకు అన్నారు. నాకు దీని సంగతి తెలియదు. ఓ పాస్టర్ గారు దీని గురించి చెప్తే నేను కొనుక్కున్నా కానీ పక్కన పాడేసేవాడిని. దాన్ని వినియోగించిన తర్వాత కొంచెం అంటే ఈ ఊపిరాని సందర్భంలో కొంచెం హెల్ప్ చేస్తుంది ఆ పదార్థం. అలాంటి అంటే ఇది రాసుకోవాలి, స్మెల్ తీసుకోవాలి. ఇది ఏం చేస్తుంది? ఈ ముక్కులు అంట ఉన్న రంధ్రాలంట ఉన్నటువంటి ఆ ట్రాక్ అయిపోయినటువంటి అంత దాన్ని కూడా ఏం చేస్తుంది? కరిగించి పక్కకి తోలివేస్తుంది. దానికి ఉండే పవర్ దానికి ఉంది. వాక్యం ఏం చేస్తుంది? రక్తము తయారయ్యే గుండె భాగంలోనికి ఆహారం తింటే గుండె భాగంలోనికి వెళ్ళి అది అరగదీసి ఆ పదార్థాన్ని మరి ఆ బలాన్ని ఆ రక్తంగా మార్చి శరీరం అంతటికి పంపేస్తుంది. ఈ వాక్యము హృదయములోనికి దిగి తలనారాలకి వెళ్ళి కాళ్ళు నరాలకి వెళ్ళి ఎనుపూస నరాలకి వెళ్ళి ఈ చేతుల నరాలకి వెళ్ళి నరాలన్నిటిని కూడా ఏం చేస్తుంది? చక్కగా నిలవబడ్డానికి బలాన్ని ఇస్తుంది. గనక అందుకే యెహెజ్కేలుగా నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడమని దేవుడు తెలియజేశాడు. చక్కగా నిలబడడం అంటే ఏంటి? చక్కగా నిలబడడం అంటే ఏంటి? వాక్యానుసారముగా నిలబడడం, వాక్యానుసారముగా నడవటం. తప్పుడు అడుగులేయటం అంటే ఏంటి? ఇష్టం వచ్చినట్టు దేవుడు చూస్తాడా? దేవుడు చూడట్లేదు కదా. ఇష్టం వచ్చినట్టు వెళ్తే తప్పుడు అడుగులేయటమే. ఆ అడుగులు దేవుడికి పనికిరావు. కాబట్టి నరపుత్రుడా చక్కగా నిలబడు. దేవుడు చెప్తాను నిలబడినటువంటి ఆయనకి ఏం చెప్పాలి అవన్నీ చెప్తున్నాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా నోరు తెరవగా ఆయన ఈ గ్రంథము నాకు వినిపించాడా? తినిపించాడు. మనం ఎక్కడ వినే స్థితిలో ఉన్నామా? తినే స్థితిలో ఉన్నాం అమ్మా? ఎక్కడున్నాం? వినే స్థితిలో ఉన్నామా? ఈయనేమో గ్రంథాన్ని ఏం చేయమంటున్నాడు? తినమంటున్నాడు. నాకు తినిపించాను అంటున్నాడు. గనక తినిపించడం అంటే ఏం చేయాలి? ఎలా తినిపిస్తాడండి? ఈ పేజీలన్నీ మడత పెట్టి మింగేసి తిన్నట్టు అవుతుందా? లేకపోతే ఒక్కొక్క పేజీ ఒక రోజు అలా నవిలి మింగేసినట్ట? అలా కాదు. అనుభవంలోనికి తెచ్చుకోవటమే తినడం, అనుభవంలోనికి తెచ్చుకోవటమే మింగడం, అనుభవంలోనికి తెచ్చుకొని జీవించడమే. కాబట్టి ఈ వాగ్దానములన్నిటిని బట్టి చూస్తే మరి వారు దేవుని మందిరములోనికి దేవుని ఏర్పాటును బట్టి వచ్చిన వారందరికీ కూడా ఏం తినిపిస్తున్నారంటే వాక్యము. ఆయన నాకు తినిపించను. గనక వాక్యాన్ని తింటే బాగుపడతావు, వాక్యాన్ని వింటే బాగుపడతావు, వాక్యాన్ని అనుసరిస్తే బాగుపడతావని దేవుని వాక్యము చెబుతా ఉంది. గనక మరి దేవుని వాక్య ప్రకారముగా మనము వాక్యము చదవటం, మనము తినగలిగినంత సంతృప్తిగా అనుభవంలోనికి తెచ్చుకుని చదివితే తిన్నట్లు అవుతుంది.
ఆ? ఇష్టపూర్వకంగా తింటే తిన్నట్లు అవుతుంది. ఇష్టపూర్వకంగా తినలేదనుకోండి, అదేమి ఆ? మరి సంతృష్టి అనిపించదు. గనక ఆకలిగా ఉందనుకోండి, బాగా ఆకలిగా ఉందనుకోండి, ఎవరైనా ఆహారం పెడితే బాగుండు, ఎవరైనా ఏదైనా తెచ్చిస్తే బాగుండు, కాలు చేతులు నడవటానికి రావనుకోండి, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? ఎవరైనా ఆహారం తెచ్చి పెడితే బాగుండు, నాకు ఆకలి వేస్తుంది, వాళ్ళ తలంపలా ఉంటుంది. కాబట్టి దేవుడు ఎవరికి కావలసిన ఆహారం వారికి ఇస్తాడు. గనక దేవుడు ఎవరికి పెట్టవలసిన ఆహారం వారికి ఇస్తాడు. కాబట్టి దేవుని వాగ్దానమును అనుసరించి వారికి ఆహారము చాలా మరి గొప్పదిగా దేవుడు వారికి అనుగ్రహించినట్లుగా మనం గుర్తిస్తున్నాం. యెజరా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం తీసుకోండి అందరు. 8వ వచనం. రాజు ఏలుబడి యందు 7వ సంవత్సరం 5వ మాసమున యెజరా యెరూషలేమునకు వచ్చెను. మొదటి నెల మొదటి దినమందు అతడు బబులోను దేశము నుండి బయలుదేరి తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగానున్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేములోను చేరెను. యెజరా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకునుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకునేను. ఏం చేసుకున్నాడంటే ఆయన ఏం చేసుకున్నాడంట? గనక ఈ గ్రంథములో రాయబడిన వాక్యములు చదివి దాని ప్రకారంగా నేను నడుచుకుంటానని మరి తన మనసును నిబ్బరము చేసుకుని యెరూషలేము వచ్చాడు. యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీయులకు యూదులందరికీ కూడా ధర్మశాస్త్రమును ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? నేర్పించుటకును ఆ వాక్యములో వారిని దృఢపరచుటకును యెజరా మరి ప్రయత్నము చేస్తున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. అలాగే వినగలిగిన వారిని, చదవగలిగిన వారిని, ఎవరు వినే స్థితికి ఉన్నారో వారికి వినేటట్లుగా చదివి వినిపించడానికి, ఎవరు గనక మరి చదవడము వినడము వారికి వస్తుందో గనక చదివే వారిని వినేవారిని కూడా అందరినీ పోగు చేసి చదివేవారికి గనక మరి బోధించాడు. చదివేవారికి ఏం చేశాడు? బోధించాడు. వినేవారికి ఏం చేశాడు? చదివి వినిపించాడు. గనక వినేవారికి చదివి వినిపించాడు, గనక మరి చదివేవారికి బోధించాడు. ఇప్పుడు దేవుడు ఈ 2 విషయాలు మనలోనే జరుగుతూ ఉన్నాయి. చదవని వారికి దేవుడు ఏం చెప్తున్నాడు? వాక్యాన్ని బోధిస్తాడు. చదివే వారికి దేవుడు ఏం చెప్తున్నాడు? వినిపిస్తున్నాడు. మాటలు ప్రకటన బోధిస్తున్నాడు. గనక అలా బోధించడం వలన వారికి ఆ యొక్క స్థిరమైనటువంటి వాగ్దానమును అనుసరించి జీవించడానికి గొప్ప ధన్యత. వాక్యాన్ని అనుసరిస్తే దేవుడు ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబడతాడు, ఎక్కడ స్థిరపరచాలో అక్కడ స్థిరపరుస్తాడు. అది వ్యవసాయమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, చదువైనా గనక ఎంతవరకు స్థిరపరచాలో అంతవరకు స్థిరపరుస్తూనే ఉంటాడు. అంతవరకు వాక్యాన్ని అనుసరించావు కాబట్టి స్థిరపరుస్తాడు. కీర్తనల గ్రంథములో 91వ అధ్యాయములో అతను నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని గణపరుస్తాడు. గనక ఈ వాగ్దానములన్నిటిని బట్టి దేవుడు నిన్ను గణపరుస్తాడు. నీవు దేవుని వాక్యాన్ని గణపరిచావు గనక దేవుడు నిన్ను గణపరుస్తాను అని తెలియజేశాడు. గనక వాక్యానుసారమైన జీవితం గనక ఎంత బాగుంటుందో చూడండి. వాక్యానుసారముగా జీవించి చదువుకుని నడవగలిగితే నిన్ను చూస్తే ఇతరులు భయపడతారు. ఏమండి? నిన్ను చూస్తే ఇతరులు భయపడతారు. తప్పు చేసిన వారిని ఎదుటికి రాలేరు. వాక్యశక్తి అంత గొప్పది. కాబట్టి ఒక త్రోవను వచ్చి 7 త్రోవలు వెళ్ళిపోతున్నారంటే ఎందుకు భయపడతారు వారు? పని కట్టుకుని 7గురు వచ్చారు, 10 మంది వచ్చారు అనుకోండి. ఒకడి మీదకి 10 మంది వచ్చారంటే ఈ 10 మంది ఏదో రకంగా మీద పడి ఈయన పట్టుకెళ్ళిపోవచ్చు. కానీ ఈ ఒక్కడిని ఏర్పాటు చేసుకున్న దేవుడు గొప్పవాడు గనక ఆ 10 మందికి ఈ ఒక్కడే ఎలా కనపడుతున్నాడంట?
10 మందిలకు కనపడతాడు. ఒక్కడు 10 మందిలకు కనపడతాడు. కాబట్టి అలా 10 మందిలకు కనపడినప్పుడు వాళ్ళు ఒక త్రోవను వచ్చిన అపాయాన్ని మన మీదకు వచ్చిందని ఏ త్రోవను పారిపోవాలో తెలియక 7 మంది 7 దారులు పట్టుకుని పారిపోతాడట. ఎప్పుడు? దేవుని వాక్యము విన్నప్పుడు, వినిన ప్రకారము నడుచుకున్నప్పుడు అంతటి గొప్ప కార్యము దేవుడు నీ పట్ల జరిగిస్తాడు. గనుక మరి ఆయన ఈ గ్రంథమును మరి ఆ మూడవ వచనం ఎహెజ్కేలు గ్రంథం 3వ వచనం, నరపుత్రుడా నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా ఏం చేశాడంటే ఆయన, నరపుత్రుడా, లేకపోతే వీళ్ళందరినీ పేరు పెట్టి పిలిచి నా బిడ్డలారా లేక నా సొత్తు మీరై ఉన్నారు కనుక ఏం చెప్తున్నాడు ఆయన, ఈ గ్రంథము ఆహారముగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో చెప్పాను. కడుపు నింపుకోవటమే. కడుపు ఈ వాక్యం తింటే కడుపు నిండుద్దా, హృదయం నిండుద్దా? హృదయం నిండితో కడుపుతో ఏం పని ఉంది? గనక హృదయం నిండా ఉంటే కడుపు ఆకలేదో తెలీదు. కాబట్టి ఈ హృదయములో లోపాలు కలిగినప్పుడే, ఆ తక్కువ ఎక్కువలు కలిగినప్పుడే నీ ఆకలి నీకు అర్థమవుతుంది, నీ బాధ నీకు అర్థమవుతుంది. గనక దేవుని వాక్యము మరి ఆహారముగా తీసుకుని దానిని నీ కడుపు నింపుకొనమనగా కనుక మరి దేవుడు ప్రతిసారి ప్రతి సందర్భమందు వాక్యముతో గనక మీ హృదయములోనికి వెళ్ళినట్లుగా మీ హృదయములోనికి దానిని వెళ్ళి అక్కడ భద్రపరిచి ఆ వాక్యమును ధ్యానం చేసుకున్నప్పుడు ఎంత బాగుంటుందో కదా, ఎంత బాగుంటుందో. పశువు ఏం చేస్తుంది చెప్పండి? పశువు ఏం చేస్తుంది? దొరికినప్పుడల్లా తింటా ఉంటుంది, మింగేయటమే. గుట్ల కింద ఉండలు కింద మింగేయటమే. కాబట్టి మనం ఆహారం చేతితో కలుపుకొని తిన్నంత స్పీడ్గా అన్ని ముద్దలుగా వాక్యాన్ని తినగలుగుతున్నామా చెప్పండి? వచ్చిన ఒక ఆహారం, ఒక్కొక్క అధ్యాయము, ఒక పెద్ద ఆహారం, ఒక గ్రంథము, ఒక పెద్ద ఆహారం, ఓ బైబిల్ గ్రంథం అంతా మన జీవిత కాలం అంతా సరిపోయే ఆహారం. గనక మరి ఈ గ్రంథమును ఆహారముగా తీసుకుని తినము. గనక దాన్ని చదివితే నువ్వు చావవు, దాన్ని చదివితే నువ్వు మరి బ్రతికే ఉంటావు. దాన్ని ధ్యానం చేసుకుంటే గనక లోపలున్న తప్పులు కూడా బయటికి వెళ్ళిపోతాయి. మరలా తప్పులు చేయకుండా కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. గనక మరి ఈ గ్రంథమును ఏం చేశాడు ఆయన? ఆహారముగా తీసుకుని దానిని భక్షించుము, నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా. కడుపు నింపుకోవటం కాదండి, హృదయాన్ని నింపుకోవాలి, మనసుని నింపుకోవాలి, దేవుని లక్షణాలు నింపుకోవాలి, దేవుని శక్తిని నింపుకోవాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అనుభవాన్ని నింపుకోవాలి. అప్పుడు నీ ఎదుటి వారు ఏం మాట్లాడతారో వాళ్ళు మాట్లాడకుండా ముందరే అర్థమైపోద్ది అన్నమాట. ముందరే అర్థమైపోద్ది. గనక మరి కింద భాగం చూస్తే నేను దానిని భక్షించి తిని ఏం చేశాడు ఆయన? దేవుడు చెప్పినట్లుగా ఆ భాగాన్ని ఏం చేశాడు? భక్షించడం అంటే ఏంటి తెలుసా అండి? భక్షించడం అంటే ఏంటి? భక్షించడం అంటే ఏంటి? ఒకవేళ ఏదైనా ఒక జీవి, బలమైన జీవి వెళ్ళి ఇంకొక బలహీనమైన జీవి మీద పడి ఏం చేస్తుంది? దాన్ని భక్షించాలంటే ఎక్కడ పట్టుకుంటుంది? మెడ మీద పట్టుకొని దాన్ని భక్షించి గనక మరి దానికి ఇష్టం వచ్చినట్లుగా దానిని తినివేస్తుంది. భక్షించడం అంటే గనక అంత జాగ్రత్తగా వాక్యాన్ని గనక చదువుకొని దాని సంతృష్టిగా హృదయపూర్వకంగా ధ్యానం చేసినప్పుడు అది అంత బాగా పనిచేస్తుంది, అంత బాగా ఉంటుంది. ఆ మాట చెప్పినప్పుడు ఆయన నేను దానిని భక్షించి తిని గనక మరి సరే మీరు కూడా చదువుంటారులే అండి. మరలా అడుగుతున్నాం, మీరు బైబిల్ సంవత్సరానికి ఎన్నిసార్లు చదివారు? భక్షించడం అంటే అమ్మా ఒకసారి మీరు భక్షించారా అమ్మా? భక్షించారు మీరు? నాకు ఏదో ఒక ఆన్సర్ చెప్పండి, ముందుకెళ్ళిపోతాను. మీరు ఇళ్ళ అంటే నాకు అర్థం కాదు కరెక్ట్గా. ఎందుచేత అంటే భక్షించడం అంటే ఏంటి? ప్రతిరోజు 4 అధ్యాయాలు చదివితే లాస్ట్కి వచ్చేటప్పటికి 20 రోజులు ఎగస్ట్రా ఉంటాయి.
సంవత్సరంలో 20 రోజులు ఎగస్ట్రా ఉంటాయి. కనుక ప్రతిరోజు 4 అధ్యాయాలు చదివితే అలుపు సొలుపు లేకుండా బైబిల్ అయిపోద్ది. అదే పట్టుదలగా నేను బైబిల్ చదవాలని చదివితే 12 రోజుల్లో చదివిన వారు ఉన్నారు, నెల రోజుల్లో చదివిన వారు ఉన్నారు, సంవత్సరంలో నెలకొకసారి 12 సార్లు చదివిన వారు ఉన్నారు. వారికి చదవాలనే ఆశ, గనక చదవాలి, వినాలనే ఆశ, గనక ఎక్కడైనా ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నేను ఎన్నిసార్లు చదివానని చెప్పుకోవాలని ఆశ, చెప్పుకోవాలని ఆశ ఉంటుంది. కాబట్టి వారి విశ్వాసమును బట్టి వారి ఆశను కానిచ్చారు. మరి మీరు కూడా బైబిల్ చదవాలి. దినానికి ఎన్నిసార్లు, సంవత్సరానికి ఎన్నిసార్లు? సంవత్సరానికి ఒకసారైనా బైబిల్ చదివి ముగిస్తే గనక వాక్యం అనుభవం ఏంటో నీకు తెలుస్తుంది. వారానికి ఒకసారి బైబిల్ బూసు తీర్పి చేత్తో పట్టుకొని సంకలు పెట్టుకొస్తే ఎక్కడ ఉంటుంది? నీ బతుకు బూసు దగ్గరే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బూసు దగ్గరే ఉంటుంది. బైబిల్ నీ దగ్గరికి వచ్చి నువ్వు పట్టించుకోవట్లేదు, బైబిల్ నీ దగ్గర ఉన్నా నువ్వు తీయట్లేదు, బైబిల్ నీ దగ్గర ఉన్నా నువ్వు తీసి చదవట్లేదు. కాబట్టి ఎవరికి ప్రయోజనము? చదివితే నీకు ప్రయోజనం, దాన్ని భక్షిస్తే నీకు ప్రయోజనం, ధ్యానం చేస్తే నీకు ప్రయోజనం. ధ్యానం చేయకోకుండా నేను బైబిల్ చదివాను, నేను నమ్మాను, నేను ఏండ్ల సంవత్సరాల నుంచి ప్రార్థన, ఎవడికి కావాలి నీ ఏండ్ల సంవత్సరాల ప్రార్థన? ఎవడికి కావాలి నీ ప్రార్థన? దేవునికి నీకు సంబంధం బాగా ఉంటే బాగా ఉంటుంది. కనుక దేవునికి వాక్యానికి నీకు సంబంధం లేనప్పుడు ఎక్కడ సంబంధం ఉంటుంది? సంబంధం ఉండదు. గనక దేవుడు చెప్పిన మాటల విని ఆయన ఏం చేశాడు? దానిని నేను భక్షించాడంట. అంత త్వరగా దానిని నలగా చదివి ఆ నలగా చదివినటువంటి సారాన్ని దాన్ని భక్షించి తిని అని చెప్పుకున్నాడు ఆయన. నేను ఎలా చదివాను, ఇలా నా అనుభవంలో ఉందని చెప్పుకోవడానికి నేను ఇలా బైబిల్ను, గ్రంథాన్ని, వాక్యాన్ని ఇలాగా భక్షించి తిని అని చెప్పుకుంటున్నాడు. అది నా నోటికి తేనె వలె మధురముగా నుండెను. గనక బైబిలు గనక మరి చదివినప్పుడు చాలా బాగుంటుంది, వినేటప్పుడు చాలా బాగుంటుంది. ఆ వాక్యానుసారముగా నడిచినప్పుడు ఎలా ఉంటుంది? చేదు. వాక్యానుసారముగా నడవాలి అని చెప్పినప్పుడు ఇలా నడిచినప్పుడు ఏమొస్తుంది? చేదు అనిపిస్తుంది. మనం అన్నీ అనుసరించి నడవగలమా? మనం ఇవన్నీ నడవగలమా? అవి భక్తులకే సాధ్యము, అవి రోజు పనిపాట్లు వదిలేసి ప్రార్థన చేసేవారికే సాధ్యము. మీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు అనండి. అలాగంటే కాదు, నాకు సాధ్యం కాదు అనండి. అంటే అక్కడే ఉండిపోతామని అనట్లేదు మీరు, చూసారా? ఒకవేళ అంటే అక్కడే ఉండిపోతామేమో అనట్లేదు. నాకు సాధ్యం కాదు గనుక దేవుడు నన్ను సాధ్యపరుస్తాడు. ఇది ఎంత గొప్ప విషయం! దేవుడు నన్ను సాధ్యపరుస్తాడు. నీకు సాధ్యం కాదు, ఏది సాధ్యం కాదు నీకు. గనక దేవుడిని పెట్టుకుంటే నీకు సాధ్యం కాని పనులు ఆయన చేసి పెడతాడు. ఆయన నువ్వు నడవలేవు, నడిపించేస్తాడు. నీ చేత కాదు నడవటానికి, కాబట్టి దేవుడు నేను నడిపిస్తాడు. ఎంత గొప్ప ధన్యత! యెహెజ్కేలు గారు అలాగే ధ్యానము చేసి మరి నా నోటికి తేనె వలె మధురంగా ఉండను. అనుసరిస్తేనే తెలుస్తుంది. ఏంటది? దిగితే ఏం తెలుస్తుంది? లోతు ఎంత ఉందో. దిగకుండానే మతంలోకి వెళ్ళాను, మందిరంలోకి వెళ్ళాను, దిగకుండా నేను ప్రార్థన చేసుకుంటాను. ఇవి ఏమన్నా ఫలితంగా ఉంటాయా? ఇవి ఏమన్నా పనికొచ్చే మాటలేనా? ఇవి అది వ్యక్తిగతాన్ని ఎత్తి చూపించుకోవడానికి పనికిరావు. గనక అలా చదివేవారు, అలా ఉండేవారు ఎప్పుడు కూడా వారు చెప్పుకోరు. గనక ఏం చూపిస్తారంటే వారి క్రియ, పరిస్థితులు, వారి పనితనం వారి జీవితానికి సాక్ష్యంగా కనిపిస్తుంది. గనక యెహెజ్కేలు గారి జీవితం కూడా మనకి మాదిరి సాక్ష్యమే కనపడతా ఉంది. కాబట్టి తేనె వలె మధురముగా ఉండను. మంచి తేనె ఎలాగుంటుంది? బెల్లం తీపి ఎలాగుంటుంది? బెల్లం తీపి ఎలాగుంటుంది? దాంట్లో తయారు చేసేవారు నిమ్మరసం, నిమ్మకాయలు అవి వేసి తయారు చేస్తారు. కొంచెం పులపా ఉంటుంది, కొంచెం తీగా ఉంటుంది. చక్కెరలో తయారు చేసేవారు ఇంకేమేయరు, అంతా చక్కెరే. కాబట్టి అలా బాగా మరి బెల్లం కంటే బాగా టేస్ట్. కానీ పదార్థం మాత్రం రెండు ఒక దాంట్లోంచి వచ్చినాయి. ఏంటది? చక్కెర, బెల్లం ఎక్కడి నుంచి వచ్చినాయి? అబ్బా, బాగా అనుకుంది. గనక చక్కెర, బెల్లం రెండు చెరుకులోంచి వచ్చినాయి. గనక చెరుకులో నుంచి వచ్చిన రెండుడి తీపి, బెల్లం తీపి వేరు, చక్కెర తీపి వేరు. మనిషిలో నుంచి కూడా మంచి వస్తుంది, చెడు వస్తుంది. గనక ఇంకా మంచిగా ఉన్నటువంటి వారిలో నుంచి ఏమొస్తుందంట? కడుపులో నుండి జీవ జల ఊటలు వస్తాయంట. ఈ లోపల కడుపులో ఏమైనా మంచిగా ఉందా?
చెప్పండి, కడుపులో ఏమైనా మంచి ఉందా? 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 లేదనండి అమ్మా. లేదనండి, అర్థమవుతుంది. అది లేదు, కడుపులో ఏం మంచి లేదు. మరి మంచి లేకపోయిన కడుపులో నుంచి జీవజల నది ఊటలు ఎలా వస్తాయి? వస్తాయా? 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 రావు. గనక ఆ లోపల ఉన్నటువంటి ఆ పనికిరాని ఆ లక్షణాలన్నిటినీ తీసివేసి మంచి ఆలోచనలు పెట్టినప్పుడు ఆ మంచి మాటలే ఎదుటి వారికి ఏమొస్తాయి అంటండి, జలంలాగా జీవకరమైన మాటలాగా వినిపిస్తాయి. ఆ మాటలు విన్నప్పుడు ఎంత బాగుంటాయో, ఆ మాటలు విన్నప్పుడు ఎంత బాగుంటాయో. చాలాసార్లు ఒక్కొక్కసారి ఎవరైనా అలా మాట్లాడినప్పుడు మా పాదిరిలో కొంతమంది గనక విశ్వాసంలో కొంతమంది, అయ్యగారు మీరు మాట్లాడితే చాలాసేపు వినబుద్ధి వేస్తుందంట. ఇంటికాడ వెళ్తే మీ ఆయన కర్ర పట్టుకుని ఉంటాడు. నేను చెప్పే మాటలనంటే కర్ర పట్టుకొని ఉంటాడు. ప్రాబ్లం అయిపోద్ది. అమ్మ, నేను చెప్పింది కొంచెం అయినా దేవుడి దగ్గర ప్రార్థన చేయి. ఆయన నాకంటే మంచి విషయాలు చెప్తాడు, ఆయన నాకంటే స్థిరమైన విషయాలు చెప్తాడు. కాబట్టి నేను కొంచెం సేపే, ఆయన అయితే సదాకాలం మీతో కూడా ఉంటాడు. ఆయన ఒక గంట సేపు ఉండి ఒక గంట సేపు లేడు అంటానికి లేదు, సదాకాలము మీతో కూడా ఉంటాడు. ఆయన ఎంతైనా చెప్పగలడు. మార్తా మరియమ్మలాగా గనక మరియమ్మ పాదాల దగ్గర ఉండి ప్రభు చెప్పిన మాటలన్నీ విని 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 ఆమె ఏం చేసింది? భద్రపరుచుకుంది. సమయం వచ్చినప్పుడు ఎవరైనా తీసివేయడానికి ప్రయత్నిస్తే ఆమె యొద్ద నుండి ఎవరు అటు తీసివేయలేరు అని అన్నారు. ఎవరు? ప్రభు వాక్యాన్ని బోధించిన ఆయనే. విన్న ఆమెలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి ఆమెలో ఉన్నది ఎవరు తీసివేయలేరు. ఆయనకి ఎంత నమ్మకం వచ్చింది చూడండి. ఆయనకి ఎంత నమ్మకం వచ్చింది. ఆయనలో ఉన్న ఆమెలో ఉన్న ఏ ఒక్కటి తీసివేయలేరు ఎవరు. చాలామంది ఏం చేస్తారంటే భక్తిని పాడు చేయటానికి, ప్రార్థన పాడు చేయటానికి, లేక వాక్యం చదివేటప్పుడు వచ్చారనుకోండి, వాక్యం బైబిల్ మూసేసి వారితో మాట్లాడటం, గనక వారితో మాట్లాడటం, ఇక వాక్యం పక్క వెళ్ళిపోయింది, వారితో సోది మాట్లాడుకోవటమే. ఇంకెక్కడ మిగిలింది? ఒకవేళ నీలో కరెక్ట్ అయిన దైవ భక్తి కలిగి ఉంటే, అమ్మ నేను వాక్యం చదువుతున్నాను, తర్వాత నీతో మాట్లాడతాను అంటే ఆమె ఏం చేస్తుంది? వెళ్ళిపోద్ది. మరి చాలామంది గనక మరి పాత్రలు కూడా చేసే పని ఏంటంటే ప్రార్థనలో ఉన్నప్పుడు ఫోన్లు మాట్లాడటం. అవసరమా? అవసరమా? ప్రార్థనలో ఉన్నప్పుడు ఫోన్లు బయటకు వెళ్ళి మాట్లాడ అవసరమా? దేవుడు మాటలు ముఖ్యమా? ఫోన్ మాటలు ముఖ్యమా? గనక దేవుడు మాటలే ముఖ్యం, అవే వినాలి. అది కాకుండా ఫోన్ వచ్చింది నాకు, ఇంత ధనం పోతే ఇంత పోతే బుడుక్కున ఫోన్ పట్టుకుని బయటకు వెళ్తే ఏమొచ్చింది? వినవలసిన సమయానికి వినే మాటలు చెవులో పడవు. ఒకవేళ లోపలికి వచ్చినా కానీ ఆ విన్న మాటలే ఉంటాయి. 5 నిమిషాలు 10 నిమిషాలు చెవులో, హృదయాలు పక్కకు బావు. గనక వినాలి. వినిన దాన్ని బట్టి నాకు తేనె వలే గనక ఆయనకి ఎలా కనిపించిందంట? బెల్లం తీపి వేరు, ఆ చక్కెర తీపి వేరు, తేనె, జుంటు తేనె, 2 రకాలైన తేనె ఉంటుంది. చిన్న తీగలు పెడతాయి, అది కూడా తేనె. ఆ తేనె కొంచెము పలసగా ఉంటుంది. ఎలా ఉంటుంది? పలసగా ఉంటుంది. అది మధురంగానే ఉంటుంది, కానీ తీపి కొంచెము తక్కువ. పెద్ద తేనె తీగలు ఉంటాయి, అది పెడితే గనక ఆ తేనె తీగల యొక్క తేనె ఎలా ఉంటుంది? బాగా చిక్కగా ఉంటుంది. బాటిల్ కిందకు ఉంచినా కానీ గమ్ముకన కిందకి రాదు, అంత గట్టిగా ఉంటుంది. గనక శ్రేష్టమైనది తేనె వలె మధురముగా నుండెను. మీకు ఇష్టమైన పదార్థం ఏంటి చెప్పండి? ఒకరు చెప్పండి చాలు, మీ అందరికి కూడా ఒకరు సరిపోతారు. మీకు ఇష్టమైన పదార్థం ఏంటి? చపాతీల, జొన్న రొట్ల, చికెన్ బిర్యానీ, ఏమిష్టం చెప్పండి? ఏమిష్టం? ఏం అనలేండి చెప్పండి. గనక ఏదో ఒకటి మనిషి జీవితంలో ఒక కోరిక ఉంటుంది. ఆ కోరిక గనక ఆ కోరిక మనదే అయినప్పటికీ ఆ స్వాతంత్రాన్ని బట్టి నాకు ఇష్టమని అనగలం. గనక మనకిష్టము లేనివి దేవుని ఆజ్ఞలు అవి నడవలేకపోవటమే అది కష్టము. కాబట్టి మనకిష్టము లేకపోయినా కష్టముగానైనా ఆ దేవుని ఆజ్ఞలు అనుసరించి నడిస్తే ఆ కష్టములో ఉన్నటువంటి మంచి స్థితి మనకి చాలా నిదానంగా అర్థమవుతుంది. చాలా నిదానంగా అర్థమవుతుంది. చాలామందికి ప్రార్థన చేసుకోండి, జబ్బులు తగ్గుతాయి, ప్రార్థన చేసుకోండి, సమస్యలు పరిష్కారం అవుతాయి అని మనం చెప్పొచ్చాం. గనక ఎవరైతే ఈ మాటలు విని రుణాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు,
ఎవరైతే ఈ మాటలు విని దేవుడు ఇలాగా తీరుస్తాడంట అని మనసులో పెట్టుకుని వారు దేవుడి వైపుకి తిరిగితే ఖచ్చితంగా వారికి ఏం చేస్తాడు? దేవుడు నెరవేర్పిస్తాడు. నేను ఎక్కడ ఇంటి దగ్గర ఉండి అన్నీ వింటున్నానంటే గనక వినటం వరకు బాగానే ఉంది, గ్రహింపు వరకు బాగానే ఉంది. కానీ అనుసరించే వరకు గనక దగ్గరికి వచ్చేసరికి అనుసరించడానికి ఆటంకాలు గనక అన్నిటికంటే గొప్పది తేనె గనక మరి అది బాగా తీపిగా ఉంటుంది, చాలా మధురంగా ఉంటుంది గనక అంత మధురమైన మన కంటకు కనపడే ఆ తేనెకి దేవుని వాక్యాన్ని పోల్చారు. ఇప్పుడు మనం వాక్యము ఆ తేనె కంటే మధురమైనటువంటి వాక్యం. తేనె తినడం ద్వారా, తేనె నీళ్ళలో కలుపుకొని తాగడం ద్వారా ఏమొస్తుంది? శరీరాన్ని నీరసంలోనికి వెళ్ళనివ్వదు ఒకటి. రెండవది గనక అజీర్తి ఎక్కువగా స్టాక్ అవ్వనివ్వదు. మూడవది మనం చూసే కళ్ళు బాగా కనపడతాయి. ఏం కనపడతాయి? కళ్ళు బాగా కనపడతాయి. ఈ భూలోకములో దొరికే చెట్లకో రాళ్ళకో రప్పలకో కనిపించే తేనెకే ఇంత శక్తి ఉంటే దేవుని వాక్యానికి ఇంకెంత శక్తి లేదు? దేవుని వాక్యానికి ఇంకెంత శక్తి ఉంది? అది చాలా గొప్ప శక్తి. గనక వాక్యము వెలుగైనది, వాక్యము శక్తి కలిగింది. దాన్ని ధ్యానము చేసే కొలది శక్తి రానే వస్తుంది. శక్తి మనం పొందుకుంటూనే ఉన్నాం. ఆ శక్తిని పొందుకోండి, ప్రార్థన చేయండి. గనక ఈ ఆహారం అన్నిటికంటే శ్రేష్టమైనది. గనక ఈ వాక్యాహారం, సన్నిధి ఆహారం, ప్రార్థనాహారం, ప్రభువు శరీర రక్తములు గనక ఇవి మంచి శ్రేష్టమైన ఆహారం. ఎవరిచ్చారు చెప్పండి? పరలోకము నుండి దేవుడే భూలోకానికి వచ్చి నేనే నిజమైన ఆహారము, నేనే జీవము కలిగిన ఆహారము, నేనే మరి నిజమైన ఆహారమునని అనేక పర్యాయములు ఆయన తన వాక్యమును గూర్చి విపులముగా తెలియచేశాను. గనక నిజమైన ఆహారము, దాన్ని తినువాడు ఎన్నడూ దారి తప్పడు, దాన్ని తినువాడు ఎన్నడూ పాపం చేయడు, దాన్ని తినువాడు ఒకవేళ పాపం అంటే పాపక్షమాపణ కలుగుతుంది. దాన్ని తినువాడు గనక మరి దేవుని ఆధీనములోనే ఉంటాడు, ఎప్పుడు తప్పిపోడు. మనం ఎక్కడ ఉండాలి? దేవుని ఆధీనములో, దేవుని సన్నిధిలో. గనక ఇలాగ ప్రతిదినము దేవుని దగ్గర శక్తిని బైబిల్ చదివి అందుకోవాలి, ప్రార్థన చేసి దేవుని శక్తిని పొందుకోవాలి. అప్పుడు ప్రభువే వచ్చి స్వయముగా శరీర రక్తములు ఇస్తున్నాడంటే ఎంత సంతోషం వస్తుంది చెప్పండి? ఎంత సంతోషము! ఒక దినం ఉంది మనకేదది? అంతరంగ సంస్కార దినం. ఏ రోజు? గురువారం సాయంకాలం స్నానం చేసి చక్కగా మరి తెల్లబట్టలు వేసుకుని వచ్చి కార్యక్రమం పాటలు పాడుకొని వాక్యాన్ని చదువుకొని మోకరించి ప్రార్థన చేయటం మొదలు పెడితే కనిపెట్టుకునేటప్పుడు ప్రభువే వచ్చి స్వయముగా నీకు ఆ ఆత్మ సంబంధమైన ఆహారం ఇచ్చి వెళ్తాడు. ఎంత ధన్యత చెప్పండి, ఎంత ధన్యత! గనక మరి అంత గొప్ప ధన్యత. గురువారం అంతరంగ సంస్కార దినం. ఆ అనుభవం కలిగి ఉండాలి విశ్వాసి, ఆ అనుభవంలోనికి రావాలి విశ్వాసి. చాలామంది గనక మరి చెప్తున్నాను అనుకోవద్దు, కుర్చీల దగ్గర ద్రాక్షారసం తీసుకునేటప్పుడు ఎవరు గౌరవిస్తారు చెప్పండి? గనక దేశ క్యాంపుల మా అయ్యగారులు కూడా చెప్తారు, ఆ ఒక్క క్షణమే, ఒక 5 నిమిషాల 10 నిమిషాల గనక ఆ ఒక్క క్షణమే నేను మోకరించలేను, నేను ఇలాగే ఉంటాను, మీరు ఏమైనా చేసుకోండి. ఇది ఒక్కరమ్మ, నాకు తీవ్రమైన కోపం వస్తుంది, కానీ ఏం చేయలేము, అంతే కదా. కానీ ఇక్కడ అలా కాదు, దేవునికి లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. ఆయన పరలోకా నుంచి వచ్చి ఇంత శ్రేష్టమైన ఆహారం పెడతా ఉంటే మనం ఎలా తీసుకోవాలి? భయముతో, భక్తితో తీసుకుంటే అది బాగా పనిచేస్తుంది. గనక అది నిజమైన ఆహారం, పాపము లేని ఆహారం, స్వార్థము లేని ఆహారం. ఆయన శరీర రక్తములు మన జీవితానికి మనం తీసుకొని వధువు సంగముగా సిద్ధపడడానికి ఆ శరీర రక్తములు పనిచేస్తాయి. గనక నీవు కూడా ఒక వధువుగా మరి సిద్ధపడాలంటే ఈ క్రమాలన్నీ ఉండాలి. ఇవన్నీ బాగా నేర్చుకొని ధ్యానం చేసుకొని ఆ స్థితికి సిద్ధపడినట్టు ధన్యత ప్రభు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు, స్తోత్రము.
దేవాని యొక్క మహాకృపను బట్టి నాయనా మేము ప్రభువా నీ వాక్యాన్ని వింటున్నాము, ఏం చేస్తున్నామో తెలియదు. నీ వాక్యాన్ని చదువుతున్నాము ప్రభా, ఏమి చేస్తున్నామో ఏం చదువుతున్నామో కానీ తెలియని పరిస్థితిలో ఉన్నాను. దేవా బిడ్డలు నైనా జ్ఞాపకం చేసుకునండి, బిడ్డలను బలపరచండి. గనక నైనా బిడ్డలు కూడా ఇన్ని సంవత్సరాలైంది ప్రభువా నేను నీ సన్నిధిలోకి వస్తున్నాను. ప్రభా నీ వాక్యం ఎన్నిసార్లు చదివాను, ఎన్నిసార్లు చదవటానికి ఇష్టపడుతున్నాను అనే ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకుని దేవా చదువుకోవడానికి, దేవా నీవు చెప్పినట్లుగా నడుచుకోవడానికి ప్రతి ఒక్కరి అంతరంగాన్ని స్థిరపరిచి బలపరిచి భద్రపరిచి నీ రాకడ పర్యంతరం వారి జీవిత పొడుగున నాయనా మరి ఒక్కొక్కరిని బలంగా వాడుకొని నీ మహిమ కొరకు సిద్ధపరచుమని వరుడైన యేసు స్వామి నామమును అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. స్తుతియో